ఇది ఏసీసీ న్యూస్. నా పేరు హితేష్ చక్ర. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. దేశంలో 4 కొత్త రైల్వే ప్రాజెక్టులు. 2030 వరకు ప్రధానమంత్రి సునిధి యోజన పథకం. 2038 నాటికి ప్రపంచ టాప్ 2 ఆర్థిక వ్యవస్థగా భారత్. దేశంలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు. విశాఖలో జనసేన పార్టీ సమావేశాలు ప్రారంభం. కొనసాగుతున్న డిఎస్సి ధృవపత్రాల పరిశీలన. ఇక ఈ వార్తల పూర్వపరాలు పరిశీలిస్తే 12,328 కోట్లతో 4 ప్రధాన రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రధానమంత్రి అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో రన్ ఆఫ్ కచ్, హరప్ప స్థలం, కోటేశ్వర ఆలయం, నారాయణ సరోవర్, లఖ్పత్ కోటకు రైలు సదుపాయం కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల కర్ణాటక, తెలంగాణ, బీహార్, అస్సాం రాష్ట్రాలకు మల్టీ ట్రాకింగ్ ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. దాదాపు 13 జిల్లాలు లాభపడతాయి. 565 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గాలు ఏర్పాటవుతాయి. ప్రధానమంత్రి సునిధి యోజన పథకాన్ని మార్చి 31, 2030 వరకు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ పథకం కింద 1.5 కోట్లకు పైగా వీధి వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద మొదటి విడత 15,000, రెండో విడత 25,000, మూడో విడత 50,000 బ్యాంకు రుణం అందిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో వర్షాలు బీభత్సంగా ఉన్నాయి. ఈ వర్షాలతో జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవదేవి ఆలయ యాత్రలో ఉన్న 41 మంది చనిపోయినట్లు సమాచారం. తావీ నది పరవళ్లు తొక్కుతోంది. జమ్మూ కాశ్మీర్ రీజియన్ మొత్తం ఈ వర్షాలతో తడిసి ముద్దయింది. పాకిస్తాన్ వైపు వెళ్లే రవి, బియాస్, సట్లెజ్ నదులు భారీగా ప్రవహిస్తున్నాయి. ఈ విషయాన్ని భారత్ ముందుగానే పాకిస్తాన్కు తెలియజేసింది. దాంతో అక్కడ 1,50,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. తెలంగాణలోని మేదక్లో కురిసిన వర్షాలకు కామారెడ్డి జిల్లా పోచంపల్లి ప్రాజెక్టుకు వరదలు పోటెత్తాయి. ఈ ప్రాజెక్టుకు గండి పడుతుందని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది నుంచి వస్తున్న వరదకు నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తి కిందికి వదిలేస్తున్నారు. గోదావరి నదికి భారీగా వరద కొనసాగుతోంది. దీంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 50 అడుగులకు పైగా నీటి మట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 10.03 లక్షల క్యూసెక్లుగా ఉంది. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు 3 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజు ఆయన ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సిలో ధృవపత్రాల పరిశీలన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు వీటిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నేడు ప్రపంచ క్రికెట్ దిగ్గజం షాన్ బ్రాడ్మన్ జన్మదినం. ఆయన 10 సిక్స్లు, 9 ఫోర్లతో కేవలం 3 ఓవర్లలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించారు. బ్రాడ్మన్ ఆస్ట్రేలియాలోనే కాకుండా ప్రపంచ క్రికెట్లో కూడా దిగ్గజ బ్యాట్స్మెన్ గా పేరుగాంచారు. క్రికెట్ ఉన్నంత కాలం షాన్ బ్రాడ్మన్ ను క్రికెట్ అభిమానులు మర్చిపోరు. సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా కూతురికి జరిగిన అన్యాయాన్ని నిలదీసిన పవన్ కళ్యాణ్ నేడు అధికారంలోకి వచ్చాక ఆ మాట ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ హామీ మేరకు సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆమె కోరింది. 2038 నాటికి భారత్ ప్రపంచ టాప్ 2 ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అర్నెస్ట్ యంగ్ నివేదిక తెలిపింది. పిపిపి ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 2038 నాటికి నిలుస్తోందని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక ఇంటర్నేషనల్ ఫండ్ అంచనాల ఆధారంగా రూపొందించారు. వాల్మీకి బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ డిమాండ్ చాలా కాలంగా ఉంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ప్రతిపాదనను తిరస్కరించారని కేంద్ర గిరిజన శాఖ మంత్రి దుర్గాదాస్ లోక్సభలో ప్రకటించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గతంలో నిలిచిపోయిన పెండింగ్ లో ఉన్న బిల్లులను రేపు నెల 23న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. దీంతో వేలాది కుటుంబాలకు మేలు జరుగుతుంది. వందే భారత్ రైళ్లలో ట్రైన్ బయలుదేరే సమయానికి 15 నిమిషాల ముందు టికెట్లు బుక్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో 8 వందే భారత్ రైళ్లలో ఈ సదుపాయాన్ని కల్పించినట్టు తెలిపింది. ప్రతి స్టేషన్లో ట్రైన్ బయలుదేరడానికి 15 నిమిషాల ముందు వరకు ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. జై హింద్.